క్యాండిడేట్ నలుగురు మనుషులు మాత్రం వెళ్ళండి. ఇంకా ఎలాంటి వెపన్స్ కానీ ఇల్లీగల్ వెపన్స్ కానీ ఏమి ఉండవద్దు. క్యాండిడేట్ నలుగురు మాత్రం వెళ్ళండి. లేదు ఆయన ఓన్లీ 4 మెంబర్స్ నలుగురు ప్లీజ్ ఓన్లీ క్యాండిడేట్తో 5 ఉన్నాయి. అది ఈ సిచ్యువేషన్స్ లో ఇట్లా చేశాను అని మీరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంట్లో ఏదైనా గ్యాప్ ఉంటే అబ్జర్వర్ షుడ్ ఫిల్ అప్. There are 20 situations we have assumed. So evaluations పెట్టాం, but you ఫైల్ చేసిన తర్వాత రిటర్నింగ్ అధికారి వారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పథకాలు ఉన్నాయా లేదా అని ఇంకేమన్నా ఒమిషన్స్ ఉన్నాయా బైలింగ్లో ఉంటుందా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అదే కాబట్టి 2024 ఇవ్వాలి. ఆబ్లిక్ 46 ఈ సంబంధం లేదు. పెడితే ఇస్తాను మరి పెట్టుకోవాలి వాళ్ళు తీసుకుంటారు. బేసిక్ వెరిఫికేషన్లోనే మీరు ఒక అదర్ సెట్స్ ఫైల్ చేసుకోండి. 4 సెట్స్ ఫైల్ చేసుకోవచ్చు కదా ఒకటి. ప్రపోజల్స్ fill a seat in the legislative assembly. Do swear in the name of God. వాళ్ళు బాధ్యతలు ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. సెకండ్ దీంట్లో ఒక అబ్జర్వర్ ఒక ప్రాసెస్ పెట్టాలి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీస్లో. ఏముంటుందంటే ప్రతి ఒక్క నామినేషన్ జరుగుతున్నప్పుడు కైండ్ నోట్ డౌన్ వాట్ ఆర్ ద స్టెప్స్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ వాట్ ఆర్ ద ల్యాప్సెస్ దే ఆర్ మిస్సింగ్ అవుట్. అది సైలెంట్గా నోట్ చేసినే ఉండండి. అండ్ దీని తర్వాత ప్రతి ఒక్క ఆర్ఓకు కూడా వాళ్ళకి ఒక 5 to 6 ఇస్తారా నామినేషన్స్? 6 నామినేషన్ పేపర్స్ ఇస్తున్నాం. సో యూ విల్ బి స్క్రూటనైజింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. స్క్రూటనైజింగ్ ఫస్ట్ నామినేషన్స్ రిసీవ్ చేసుకొని యూ విల్ రిసీవ్ రిసెప్షన్స్ అప్పుడు what are the there are two items. What are the items you will do checking during the nomination and what exactly is scrutiny? Two data undi kada. So preliminary examination ki scrutiny ki difference unnai. So prati oka nomination papers when you go through you will identify what are the lapses and daniki tagga you will give your responses. Either వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తున్నారు, ఎన్ని అబ్జర్వ్ చేస్తారు, what are the markings you do it, observations in terms of your check memo కానీ or notices లో ఏమేమి ఎట్లా ఎంటర్ చేస్తున్నారు and wherever your signatures, your date and your name ఎక్కడెక్కడ పెడుతున్నారు and nomination papers సబ్మిట్ చేసిన వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ అక్నాలజ్మెంట్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేస్తున్నారు లేదని అబ్జర్వర్స్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేసి దే విల్ ఆల్సో ఐడెంటిఫై వాట్ ఆర్ ద గ్యాప్స్. ఇవాళ నామినేషన్స్, స్క్రూటినీ, విత్డ్రాయల్ అండ్ అలొకేషన్ ఆఫ్ సింబల్స్ గురించి ఒక హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ ఆల్ ఆర్ఓస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్కి పెట్టడం జరిగింది. ఇవాళ ఆల్ ఆర్ఓస్ 8 కాన్స్టిట్యూన్సీ నుండి వాళ్ళకున్న ఆర్ఓస్, ఏఆర్ఓస్ అండ్ ఈ స్క్రూటినీ నామినేషన్ తీసుకున్న రోజు ఎవరెవరు టీం ఉంటారో ఆ టీంతో పాటు ఇక్కడ ఒంగోలు, ఇక్కడ స్పందన హాల్లో ఒంగోలులో ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క డెస్క్లో కూడా ఒక సీనియర్ ఎస్డీసీ, ఎక్స్పీరియన్స్డ్ ఎస్డీసీ ఒక అబ్జర్వర్గా పెట్టడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ ప్రాసెస్ కూడా డిఆర్ఓ అండ్ సీనియర్ ఆఫీసర్స్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి ఒక డమ్మీగా ఒక 5 డిఫరెంట్ నామినేషన్స్ పేపర్స్ ఇచ్చేసి ఆ నామినేషన్ పేపర్స్లో ఉంటున్న ఫాల్స్ ఏంటి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అని కూడా వాళ్ళు హ్యాండ్స్ ఆన్గా వాళ్ళకి తెలుసుకోవడం కోసం డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చేసి వాళ్ళని రెస్పాన్స్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక నామినేషన్ పేపర్ ఇచ్చేసి వాళ్ళని అది ఫిల్అప్ చేయడం కూడా జరుగుతుంది. క్యాండిడేట్స్ ఏమేమి ఫిల్అప్ చేయాలి, దాంట్లో ఏం డూస్ అండ్ డోంట్స్ ఉంటుంది, క్యాండిడేట్స్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి విషయాలు బేసిక్ క్లరికల్ మిస్టేక్స్ కానీ న్యూమరికల్ మిస్టేక్స్ కానీ ఉండకుండా వాళ్ళకి ఎట్లా అడ్వైజ్ చేయాలి, ఆర్ ఏమేమి
డీవియేషన్స్ ఉంటున్నాయి, అది ఎట్లా చెక్ మెమో అండ్ నోటీసెస్ ప్రకారం ఇవ్వాలి అని గురించి కూడా ఇవాళ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో క్యాండిడేట్స్ వచ్చినప్పుడు నామినేషన్స్ రోజున వాళ్ళకి ఎట్లాంటి అప్రిహెన్షన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చేయడానికి ఇవాళ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది.